శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. గత 36 రోజులుగా మనం నారాయణ భట్టతిరి గారి ప్రణీతమైనటువంటి నారాయణీయ కావ్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాం మన ఛానల్ ద్వారా. శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు ఈ శ్లోకాలకి చక్కటి పద్యాలు మనకు అందించారు. టిటిడి వాళ్ళు మనకు అందించారు ఈ గ్రంథాన్ని. ఈ రోజున 33వ దశకంలో అంబరీషోపాఖ్యానం చెప్పుకుందాం. కార్తీక మాసంలో కూడా, కార్తీక పురాణంలో కూడా ఈ అంబరీషోపాఖ్యానం ఉంటుంది. శ్రీమద్ భాగవతంలో ఉండబట్టే నారాయణీయ కావ్యంలో వచ్చింది, అది వేరే చెప్పక్కర్లేదు మీకు. అలా వైవస్వత పుత్రుడొప్పెను నభాగాక్షుండు తత్పౌత్రుండై అలఘు ప్రాభవుడు అంబరీషుడన సప్తాంబోధి పర్యాప్త భూవలయం మేలుచు నీపైన మరియు నీ భక్తాళిపై భక్తి తుందిలుడై రాజసమింతలేక అలరెందేవా చిదానందియై. ఓ కృష్ణ, వైవస్వత మనువు కుమారుడు నభగుడు. ఆ నభగుడు యొక్క కుమారుడు నాభాగుడు. అతడి పుత్రుడు అంబరీషుడు. సప్త సముద్ర వేలావలయుతమైనటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించేటటువంటి సార్వభౌముడై ఉండి కూడా ఆ అంబరీష మహారాజు సర్వభువనాధిపతి అయినటువంటి నీయందు, నీ భక్తుల యందు భక్తి కలిగిన వాడై ఆనందభరితుడై రాజ్యపాలన చేస్తుంది. అంటే ఒక రాజర్షిలాగా ఉన్నాడు. నీ కైంకర్యమునర్చుచు తను ధనానీకంబు నీదన్న ఆలోకారాజ్యుని మీద నీదగు కృపాలోకములన్నించి తానై కామింపకయున్న పంపితివి రక్షార్థంబు రక్షో జనానీక క్రూర పరాక్రమ క్రమాభిదా నిర్వక్రమున్ చక్రమున్. ఓ కృష్ణ, లౌకికమైన వైదికమైనటువంటి కర్మ కలాపాలన్నీ కూడా కేవలము నీ ప్రీతి కోసం చేస్తూ త్రికరణ శుద్ధిగా నీకర్పించినటువంటి ఆ మనస్సు నీ పట్లనే ఉన్నది. అలా అర్పించాడు తన మనస్సుని నీకు. నీ పాద పద్మాల వద్ద తన మనస్సుని ఉంచాడు. అందువల్ల అత్యంత ప్రీతి చెందినటువంటి ఓ కృష్ణ, నీవు ఆ మహారాజు మీద నీ యొక్క అవ్యాజమైనటువంటి అనుగ్రహాన్ని, ప్రేమని చూపించావు. అందుకని ఏం చేశావు నువ్వు? అతడు అడక్కపోయినా కూడా నీ భక్తుడి యొక్క రక్షణ కోసం నీ సహస్ర ధారామయమైనటువంటి దివ్యమైనటువంటి చక్రాయుధాన్ని ఆయన ఇంట్లో పెట్టావు రక్షణకి. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి.
ఎవడైతే పరమాత్మని ఎటువంటి అరమరకలు లేకుండా ధ్యానిస్తాడో, ఆ పరమాత్మ తప్ప మరొకరు దిక్కు లేదని శరణాగతి చేస్తాడో, ఆ భక్తుడి యొక్క రక్షణ పరమాత్మ వహిస్తాడు. అందుకనే ఇప్పటికీ పెద్దలు ఏం చెబుతారంటే, స్వామి యొక్క ఆయుధాలను గనక స్మరిస్తే మనకు రక్షణ లభిస్తుంది అని. విష్ణు సహస్రనామంలో వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అంటాం కదా. అలా పరమాత్మ తన యొక్క చక్రాన్ని వాళ్ళ యొక్క ఇంట్లో పెట్టాడు. ఈయనేం చేస్తున్నాడు? ఆ చక్రాన్ని తన యొక్క పూజా మందిరంలో పెట్టి భగవంతుడితో సమానంగా అర్చిస్తూ ఉన్నాడు. అంటే భగవంతుడి యొక్క ఆయుధాలు వేరు కాదు అనేది గ్రహించాడనమాట. 60 కోటి గోవుల ద్విజావళి కొసంగి ముకుందు నర్చనల్ నెరపుచు ధర్మపత్ని తన నీడది లేని ఎట్లుగా జరపెను ద్వాదశీ వ్రతము చారు కళిందముని ఇంద్రకన్య తానొరసెడు అమ్మహా మధువనోర్వి ఒకానొక 7 అగర్వి అయి. ఈ అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని పూనాడు. అంటే ఏకాదశి మొత్తం ఉపవసించాలి. ముందు రోజే ప్రారంభం కావాలి. దశమి రోజు రాత్రి ఏకభుక్తం, అంటే ఆ రోజు ఏం తినకూడదు. దశమి రోజు మధ్యాహ్నం తినొచ్చు, రాత్రికి ఏం తినకూడదు. ప్రక్క రోజు ఏకాదశి ఉపవాసం. ద్వాదశి ఘడియలు దాటక ముందే పారణ చేయాలి. ఇది ద్వాదశి వ్రతం యొక్క విధానం. ఆ వ్రతాన్ని పూని 1 సంవత్సరము యమునా నదీ తీరంలో ఉన్నటువంటి మధువనంలో భక్తురాలైనటువంటి తన భార్యతోటి కలిసి చేస్తూ ఉన్నాడు. సంవత్సరం కాలం యమునా నదీ తీరంలో చేశాడు. కృష్ణ పరమాత్మ నడయాడినటువంటి మధువనం, అదే మధురా నగరం. ఇప్పుడు అంటే ఇది ద్వాపర యుగానికి ముందే జరిగిన కథ కాబట్టి ఆ తర్వాత పరమాత్మ నడయాడిన ప్రదేశంగా మధురా నగరం మనం చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ద్వాదశి వ్రతాన్ని చేస్తూ భార్యా సమేతుడై 60 కోట్ల గోవులని బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు. 1, 2 కాదు, 60 కోట్ల గోవులు. అటుపై ద్వాదశి పారణము తరి నీ అర్చవసానమునల్జటి దుర్వాసుడు వచ్చే తానతిథి అయి సర్వసంహానేత ముచ్చటగా వేడగా దేవతార్చన కనుష్ఠానార్థియ్యేగే అంతటా కాళిందికి మెల్లమెల్లగా పరాంతస్థాను పండయ్య. ఓ కృష్ణ, ఏకాదశి పూర్తయింది. ద్వాదశి ఘడియలు కూడా మరికొద్దిసేపట్లో పూర్తవుతాయి అనంగా ఆ వ్రతానికి, సంవత్సర కాలం చేసిన వ్రతానికి ఉద్యాపన సమయం ఆసన్నమైంది. ద్వాదశి పారణం చేయబోతూ ఉన్నాడు. పారాయణం కాదు, పారణము. అదే సమయానికి రుద్రాంశ సంభవుడైనటువంటి అత్రి అనసూయల పుత్రుడైనటువంటి దుర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. ఆయన శాపాయుధుడు, కోపిష్టి. వెంటనే ఈ మహారాజు లేచి దేవతార్చనకు దయచేయమని ప్రార్థించాడు. ఆ విధంగా ఆహ్వానింపబడి
దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి స్నానము అనుష్ఠానము చేసుకోవటం కోసం ఈ కాళింది నదికి వెళ్ళాడు. కాళింది అన్న యమున అన్న ఒకటే. వెళ్ళిన వాడంత కురాకున్నా, ఇది ఇక్కడ పరీక్ష పెట్టాడు. నదికి వెళ్ళాడు, స్నానం చేసి అనుష్ఠానంలో పడిపోయినాడు. ఎంతసేపటికి రావడల్లా. ఇక్కడేమన్నా ద్వాదశి పుణ్య ఘడియలు దాటిపోతూ ఉన్నాయి. సంవత్సర కాలం చేసినటువంటి వ్రతం వృధా అయిపోయే పరిస్థితి వచ్చింది. ద్వాదశి ఘడియలు దాటక ముందే పాలన చేయాలి. భక్త శిరోమణి అయినటువంటి అంబరీషుడు తన యొక్క మంత్రులు పురోహితుల యొక్క సలహా మేరకి కేవలం ఆచమనం చేశాడు. జలములో పోషక పదార్థాలు ఉండవు. అందువల్ల జలాన్ని తీసుకోవటం వల్ల అటు ఆహారం తీసుకోకుండా అవుతుంది, వ్రతాన్ని ముగించడానికి అవకాశం ఉంటుంది. ఇది జలానికున్న విశిష్టమైనటువంటి గుణం. అప్పుడు జలపానం చేసి ద్వాదశి పాలన పూర్తి చేశాడు. మరికొద్ది క్షణాల్లోనే వచ్చేశాడు కోపాయుధుడైనటువంటి దుర్వాస మహర్షి. దివ్య దృష్టితో గ్రహించాడు, క్రుద్ధుడైనాడు. ఓరి దుర్మార్గుడా, నన్ను ఆహ్వానించి నాకు భోజనం పెట్టకుండా ముందుగా నువ్వే పూర్తి చేశావా? ఎంతటి ఘోరమైనటువంటి పాపం చేశావు అని తన యొక్క జటను పెరికి నేలకేసి కొట్టాడు. అంతే, ఒక భయంకరమైనటువంటి కృత్య అనేటువంటి శక్తి అందులో నుంచి వచ్చింది. ఆ శక్తిని అంబరీషుడి మీదకు ఉసిగొల్పాడు. అసిధారా స్ఫుట జిహ్వకాజ్వలన నిర్యజ్వాలలను లోకమున్ మసిసేయంజను కృత్యగంచి అడుగైనంబోని ఆ సాధు అయ్య సహాయ స్థితి నుంచి వచ్చిపడే ఉజ్జిద్యవ్య చక్రము తాపసు వెంటన్బడే అందు కృత్య శలభప్రాయమునై మృగగన్. ఎప్పుడైతే ఆ కృత్య అనేటువంటి రాక్షసి బయటకొచ్చి మహారాజు మీదకి దూకబోయింది, పదునైనటువంటి నాలుకని అల్లారుస్తూ అగ్నిజ్వాలలు చిమ్ముతూ సమస్త భువన భాండాలని దహింపగలిగినటువంటి ఆ కృత్యాన్ని చూసి ఒక్క అడుగు కూడా కదలకుండా ధీరుడై భక్తితోటి నిలబడ్డాడు ఆ సాధు పొంగవుడైనటువంటి నీ భక్తుడైనటువంటి ఆ అంబరీష మహారాజు. అప్పుడు పూజా మందిరంలో నీవు మెచ్చి ఇచ్చినటువంటి నీ సుదర్శన చక్రాయుధం ఆ కృత్యని తన యొక్క అగ్ని జ్వాలలతోటి కాల్చిపారేసింది, బూడిద చేసి పారేసింది. ఒక మిడత ఏ విధంగా అగ్ని మీదకు వెళితే మాడి మసైపోతుందో ఆ విధంగా ఆ కృత్యను దహించేసి దుర్వాస మహర్షి వెంట తరిమి కొడుతూ ఉన్నది సుదర్శన చక్రం. వెను వెంటన్బడు చక్రము గని భయావేశమునను పద్మగర్భుని చేరంజన కాలచక్రమిది ఏమో గర్భ నిర్భేదనమ్మని మృత్యుంజయుడాయబోవ అతడు సాష్టాంగంబు సాక్షాత్ సుదర్శన దివ్యాయుధ దర్శనానకనియల్ రాడు అడ్డమయ్యొక్కడు. ఆహా, అది కదా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సుదర్శన చక్రం యొక్క వైభవం. వెంటబడి తరిమి కొడుతూ ఉంది. ఆ విష్ణు చక్రానికి భయపడిపోయి ఆ దుర్వాస మహర్షి
సర్వ భువన భాండాలకి పరుగులెత్తాడు. 14 లోకాలకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా తరిమి కొడుతూనే ఉంది. చిట్ట చివరికి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. ఆయన అన్నాడు, నాయన, ఈ కాలచక్రాన్ని ఎవ్వడు కూడా అతిక్రమింపలేడు, నా వల్ల కాదు అన్నాడు. ఆ తర్వాత కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి శరణు కోరాడు. నాయన, నీకొక నమస్కారం పెడతాను, నా వల్ల కాదయ్యా, ఈ చక్రాన్ని నేను అడ్డుకోలేను అని శంకరుడు అన్నాడు. ఇదంతా లేలండి. ఒక్కరు కూడా అడ్డుపడలేదు రక్షించటానికి. అటు నిటు పారి తుట్ట తుదకమ్ముని నిన్గని మ్రొక్కుకున్న అజ్జటిలు నిజూచి ఆశ్రిత వంశవదుడను తపమేని జ్ఞానమే నెటను ప్రపత్తితో నగడియుంచు ప్రతిష్టను అంబరీషుడున్నట కటుపోయి ఆతని పదాంబుజము శరణందుమాయికన్. ఇది భక్తుడి యొక్క ఔన్నత్యాన్ని చాటడం కోసం ఈ ఘట్టాన్ని పెట్టాడు భాగవతంలో. అన్ని చోట్లకి పరిగెత్తాడు. చిట్ట చివరికి కృష్ణ, నీ సదనమైనటువంటి వైకుంఠానికి వచ్చాడు. అప్పుడు నువ్వు అన్నావు, ఓ జడదారి, ఓ మహర్షి, నేను దాసులకు దాసుడిని, తపస్సుకు గాని జ్ఞానానికి గాని వినయం చేత గాని రాణింపజేసేవాడిని అన్నాడు. తపస్సు గాని జ్ఞానం గాని ఈ రెండు కూడా వినయం చేత మాత్రమే భాషింపజేస్తాను నేను అంటున్నాడు పరమాత్మ. అప్పుడు మాత్రమే అది మోక్షదాయకం అవుతుంది, ఆ జ్ఞానం గాని వినయం గాని. అందువల్ల నువ్వు ఆ అంబరీష మహారాజు యొక్క పాదాలు ఆశ్రయించు అని ఆజ్ఞాపించాడు. కృష్ణ, నీవు అప్పుడు నీ మాట తరదాల్చి ఆ దుర్వాస మహర్షి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీష మహారాజు యొక్క పాదాల మీద వ్రాలపోయినాడు. అప్పుడు ఆ రాజర్షి ఆ మహర్షిని వారించి నీ సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. భాగవతంలో ఒక 3-4 పద్యాలు ఉంటాయి స్తోత్రం. నేను విడిగా ఈ ఉపాఖ్యానాన్ని చెప్పాను ఒక 4-5 ఎపిసోడ్లలో. అది మన ఛానల్లో వస్తుంది, విందురు గాని. అప్పుడు నీ సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేశాడు, అనునయించాడు, వేడుకున్నాడు ఆ మహర్షిని రక్షించమని. అప్పుడు అది శాంతించింది ఆ చక్రం. ఆ తరువాత దుర్వాస మహర్షి ఆ మహారాజుకు సంతోషం కలిగేటట్టుగా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి తన యొక్క వినయాన్ని చాటి రాజు యొక్క విష్ణు భక్తిని కూడా ప్రశంసించి ఆశీర్వదించాడు. ఇదంతా కూడా ఎందుకు వచ్చింది అంటే, ఈ ఘట్టం కేవలం భక్తుడి యొక్క వైభవాన్ని చాటటానికి చెప్పారు. రాజటు చూచి చూచి మునిరాకకునై ఒక 7 చిత్తముద్వేజనం బది మొంది నేటికిటు విడింది విప్రుని దేర్చియంపి తా భోజనమాచరించే మును ముందటి కంటే నిన్ను భజించి నీతో జతగూడే నన్ను దయతో కనరా గురువాయు మందిరా. ఆ విధంగా ఆ మహర్షికి భోజనాలు పెట్టి పంపించిన తర్వాత అప్పటికి మళ్ళీ సంవత్సరం గడిచిందిట. అంటే దుర్వాస మహర్షి ఇన్ని లోకాలు తిరిగి రావడానికి సంవత్సర కాలం పట్టింది.
ఆ సంవత్సరం పాటు కేవలం మంచినీళ్లు మాత్రమే తాగుతూ నీ పాద పద్మాలు నమ్ముకొని ఆ మహర్షి యొక్క రాకకి ఎదురుతెన్నులు చూసి అయ్యో మహర్షి రాలేదే అని తప్పించి అప్పుడు ఆ చక్రాన్ని నుంచి మహర్షిని కాపాడి ఆయనకి మృష్టాన్న భోజనంతో విందు చేసి తాను కూడా ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క భుక్త శేషాన్ని ఆరగించి మునుపుడి కంటే కూడా ఎక్కువ భక్తితో నిన్ను ఆరాధించి నీ యొక్క సాయుధ్యాన్ని పొందాడు. ఓ గురువాయూరు దైవమా, అటువంటి నీవు నా వ్యాధిని పోగొట్టి నన్ను కూడా పాలించు తండ్రి అని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మీ అందరికీ ఒక అనుమానం రావచ్చు. చక్రం వెంటబడి తరివిందే గాని దుర్వాస మహర్షిని చంపల. దీనికి 2 కారణాలు చెప్పారు పెద్దవాళ్ళు. ఒకటి, ఇది కేవలం భక్తుడి యొక్క వైభవాన్ని చెప్పటానికి ఒక పరీక్ష పెట్టాడు తప్ప తానేం ద్రోహబుద్ధితో లేడు. ఒకటి. రెండోది, పారిపోయే వాళ్ళని వెన్నిచ్చి పారిపోయే వాళ్ళని సుదర్శన చక్రం చంపదు. ఇదొకటి. కాబట్టి ఈ 2 విశేషాలని మనం ఈ సందర్భంగా ముచ్చటించుకున్నాం. రేపటి రోజు శ్రీరామావతార వైభవాన్ని ఏ విధంగా భట్టతిరి మహాత్ముడు చెప్పారో దాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్ వీక్షిస్తూ ఉండండి. మీతో పాటు కొంతమందికి షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా పెట్టండి అని మిమ్మల్ని సవినీయంగా ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.